నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీతో మీ శ్రీ. మా షిరిడి యాత్ర గురించి తెలుసుకుంటున్నాము కదండి. ముందుగా మనం విజయవాడ నుంచి నాగసోర్ నుంచి షిరిడికి, ఇంకా అక్కడ శ్రీ షిరిడి సాయి నివాస్ గురించి, అక్కడ క్యాంటీన్ వివరాలు, ఫ్రీ బస్ సర్వీసెస్ గురించి తెలుసుకున్నాం కదా. అండ్ ఈరోజు దర్శనపు వివరాలని తెలుసుకుందాము. శ్రీ షిరిడి సాయి భక్తి నివాసం నుంచి శ్రీ షిరిడి సాయినాథుని మందిరం వైపుకు బయలుదేరము దర్శనం కోసం. మీరు చూస్తుందంతా మార్గ మధ్యంలోని దృశ్యాలే. అండ్ మందిరానికి పక్కనే మనకు ఒక పెద్ద పార్క్ కనిపిస్తుంది. ఆ పార్క్ లో మీరు చూస్తున్నారు కదా, శ్రీ షిరిడి సాయినాథుని పెద్ద విగ్రహం కుండతో నీళ్లు పోస్తున్నట్టుగా మనకి దర్శనమిస్తుంది. అది మనకి మందిరం పక్కనే ఉంది అని సూచిస్తున్నట్టుగా మనకి అనిపిస్తుంది అనమాట. ఆ విగ్రహం షిరిడికే ఒక పెద్ద అట్రాక్షన్ గా కూడా ఉందన్నమాట. ఇక మనము దర్శనపు వివరాల్లోకి వెళ్దాము. అండ్ దర్శనానికి వెళ్ళేదానికి ముందరనే మనము మన ఫోన్స్ని అండ్ చెప్పుల్ని బయట కౌంటర్స్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దర్శనానికి వెళ్ళడానికి ముందర ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళడం మర్చిపోపాకండి. అవసరమైతే అక్కడ చూపించాల్సి ఉంటుంది. అండ్ 2వ నెంబర్ గేట్లో మనకి సీనియర్ సిటిజన్స్ని పంపిస్తారనమాట. అంటే 60+ ఏజ్ గ్రూప్ వాళ్ళనమాట. ఇక్కడ ఆధార్ కార్డు కూడా చెక్ చేస్తారు. అండ్ గేట్ నెంబర్ 3లో వచ్చేసి డిజేబుల్డ్ పర్సన్స్, అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ని, వాళ్ళకి గార్డియన్గా ఒకరిని లోపలికి అలౌ చేస్తారు. ఇక్కడ కూడా ఆధార్ కార్డ్ చెక్ చేస్తారు. అండ్ గేట్ నెంబర్ 4 వచ్చేసి ఎగ్జిస్ట్ అనమాట. అండ్ గేట్ నెంబర్ 5 వచ్చేసి సీనియర్ సిటిజన్స్ విత్ పెయిడ్ వాళ్ళని పంపిస్తారు. అండ్ గేట్ నెంబర్ 6 వచ్చేసి పెయిడ్ సిటిజన్స్ని పంపిస్తారు అనమాట. అండ్ గేట్ నెంబర్ 7, 8 వచ్చేసి ఫ్రీ దర్శనం. ఇక గుడిలోకి ఫోన్లు కెమెరాలు అలౌ చేయరు కాబట్టి నేను అక్కడ అన్నీ షూట్ చేసి మీకు చూపించలేకపోతున్నాను. కానీ దర్శనంలో వివరాలు మాత్రం నేను మీతో పంచుకుంటాను. ముందుగా మేము క్యూర్ లైన్ ద్వారా సాయినాథుని దర్శనానికి వెళ్ళాము. అక్కడ 3 మార్గాలుగా విభజించారు. అంటే సాయినాథుని ముఖ దర్శనమని, పాద దర్శనమని, నేరు దర్శనమని. అంటే ఒక్కొక్క లైన్లో వెళ్తే ఒక్కొక్క రకమైన దర్శనం మనకి జరుగుతుందన్నమాట. నాకైతే 3 దర్శనాలు జరిగాయండి. ముఖ దర్శనం అంటే శ్రీ సాయినాథుని సమాధి దగ్గర ముఖం వైపున దర్శనం అనమాట. అక్కడ తాకి దండం పెట్టుకోవడం అనమాట. అంటే పాద దర్శనం అంటే పాదాల దగ్గర అక్కడ బంగారు పాదాలు ఉంటాయి, వాటిని తాకి దర్శనం చేసుకోవడం. నేరు దర్శనం అంటే శ్రీ సాయినాథుని విగ్రహానికి నేరుగా వెళ్ళి అక్కడ సాష్టాంగ నమస్కారం కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. అక్కడ దర్శనం అనమాట. అండ్ ఈ దర్శనాలన్నిటినీ కన్నులారా దర్శించుకొని తరించాను. అంతా శ్రీ షిరిడి సాయినాథుని మహిమేనండి. ఇకపోతే శ్రీ షిరిడి సాయినాథుని దర్శనం పూర్తి చేసుకున్నాక వెనకాలకి వస్తామన్నమాట. ఆ వెనక్కి రాగానే అక్కడ పెద్ద వేప చెట్టు ఉంది. మొట్టమొదట షిరిడి వాసులకు శ్రీ షిరిడి సాయినాథుడు అక్కడే దర్శనమించారు అని చెప్పేసి చెప్పారండి అక్కడ వాళ్ళు నాకు. అండ్ ఇంకా అక్కడ ఆ వేప చెట్టు ఆకులు రాలిపోతే అందరూ శ్రీ షిరిడి సాయినాథుని అనుగ్రహంగా భావించి ఆ వేపాకుని తీసుకొని వాళ్ళ పర్సుల్లో దాచిపెట్టుకుంటున్నారు. ఇక ఆ వేప చెట్టు కింద శ్రీ షిరిడి సాయినాథుని పెద్ద ఫోటో అండ్ పాదాలు ఉన్నాయండి. అక్కడ గంట కూడా ఉంది. అందరూ ఆ గంట కొట్టి శ్రీ షిరిడి నాయుడిని ఆశీర్వచనం తీసుకుంటున్నారు. అండ్ అక్కడ నుంచి బయటకు వచ్చే దారిలో మనకి విభూతి అండ్ లడ్డు ప్రసాదాన్ని దేవస్థానం వాళ్ళు ఉచితంగా పంచుతున్నారు. అండ్ ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఆ పక్కనే ఉన్న దీక్షిత్ వాడ భవనంలో శ్రీ షిరిడి సాయినాథుడు రోజువారీ ఉపయోగించిన వస్తువుల ప్రదర్శనశాల ఉందండి. అక్కడ శ్రీ షిరిడి సాయినాథుడు ఉపయోగించిన వస్తువులన్నింటినీ మనం కల్లారా చూసి తరించవచ్చు. అంటే సాయినాథుడు వాడిన తిరగలి, కప్పిని ఇట్లాంటివి అనమాట. అండ్ దాని పక్కనే మనకి సమాధులు దర్శనమిస్తాయండి. అవి ఎవరివి అని అడగగా శ్రీ షిరిడి సాయినాథుని భక్తులవి అని చెప్పేసి చెప్పారు అక్కడ వాళ్ళు. 4వ నెంబర్ గేట్ నుంచి బయటకు వచ్చామండి. అక్కడ సాయినాథుని కాంపౌండ్ వాళ్ళని ఆనుకొని కొంత దూరం నడిస్తే మనకి ద్వారకామాయి దర్శనమిస్తుంది. ద్వారకామాయి అంటే మీకు తెలుసు కదండి, శ్రీ షిరిడి సాయినాథుడు స్వయంగా అక్కడే నివాసించారనమాట. అక్కడ శ్రీ షిరిడి సాయినాథుని అఖండ ధునిని మనం చూడొచ్చు. కన్నులారా చూసి ఆ ధునిని స్పర్శించి సాయినాథుని ఆశీస్సుల్ని తీసుకోవచ్చు.
స్వయంగా శ్రీ షిరిడి సాయినాథుడి అక్కడ అందరినీ ఆశీర్వదిస్తున్నట్టుగా అక్కడే కూర్చొని ఉన్నట్టుగా అనుభూతి వస్తుంది అక్కడ మనకి. అక్కడ నుంచి బయటికి రాగానే మనకి శ్రీ ఆంజనేయ స్వామి మందిరం కనిపిస్తుంది. పక్కనే ఖండోబా మందిరం కూడా కనిపిస్తుంది. ఆంజనేయ స్వామి అక్కడ మనం సీరియల్లో చూస్తున్నాం కదండి, అచ్చంగా అలాగనే ఉన్నాడు ఆంజనేయ స్వామి. ఇక అక్కడ నుంచి కొంచెం లోపలికి వెళితే, అంటే శ్రీ షిరిడి సాయినాథుని మందిరానికి కొంచెం లోపలి వైపుగా వెళ్తే 3వ నెంబర్కి గేటుకి దగ్గరగా అండ్ దీక్షిత్ వాడికి వెనుక వైపున మనకి 3 దేవుళ్ళు కనిపిస్తారండి. మొదటి గుడిలో మనకి వినాయకుడు, 2వ గుడిలో మనకి శనిదేవుడు, 3వ గుడిలో మనకి ఈశ్వరుడు కనిపిస్తాడు. అండ్ అక్కడ నుంచి కొంచెం పక్కకు వస్తే అక్కడ మనకి ఒక పెద్ద హాల్ కనిపిస్తుంది. అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు ఉదయంన 7 నుంచి 8 వరకు, 9 నుంచి 10 వరకు, 11 నుంచి 12 వరకు 3 బ్యాచీలుగా అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది. అంటే సాయి సత్యనారాయణ స్వామి వ్రతం అనమాట. 100 రూపాయలు మాత్రమే టికెట్. ఇది మనం ఆన్లైన్లో కానీ లేదా ముందు రోజు కానీ టికెట్స్ స్వీకరించవచ్చు. ఒక్క టికెట్ మీద భార్యాభర్తల్ని ఇద్దరిని అనుమతిస్తారు. ఇంకా ప్రసాదాలు కూడా మనకి ఇస్తారనమాట. ఇంకా అక్కడ నుంచి ఇంకాస్త ముందరికి రాగానే అక్కడ మనకి దత్తాత్రేయ స్వామి మందిరం కనిపిస్తుంది. అక్కడ దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకున్నాక ఇంకాస్త ముందరకు వస్తే శ్రీ షిరిడి సాయినాథుడు స్వయంగా వెలిగించిన దీపాలు వేప చెట్టు కింద మనకి దర్శనం ఇస్తాయన్నమాట. దానికి పక్కనే శ్రీ షిరిడి సాయినాథుడు ఉపయోగించిన బావిని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఇంకా అక్కడ నుంచి ఎగ్జిట్ నుండి బయటకు వచ్చేసామండి. నేను స్వయంగా దర్శించిన వరకు ఇంకా అక్కడ వాళ్ళు నాకు చెప్పిన వేరా నేను మీకు దర్శనపు వివరాలని అందించానండి. అక్కడ పరిస్థితులు అనుగుణంగా మనకి రూల్స్ రెగ్యులేషన్స్ గేట్స్ అనేది కూడా మారుతుంటాయి, గమనించుకోండి. ఇక మేము గుడి దగ్గర నుంచి శ్రీ షిరిడి సాయి ప్రసాదాలయానికి వెళ్ళామండి. అంటే దేవస్థానం వారి అన్న ప్రసాదాలయం అనమాట. అక్కడికి కూడా ఉచిత బస్సులోనే వెళ్ళాము. చూస్తున్నారు కదండి బోర్డు, శ్రీ షిరిడి సాయి ప్రసాదాలయ. అండ్ అక్కడ గుర్రబండ్లలో కూడా చాలా మంది వస్తున్నారండి. బయట ప్రవేశ ద్వారం అది. మేము అక్కడ ఫస్ట్కి రోడ్ క్రాస్ చేసుకుని లోపలికి వెళ్తే అక్కడ ఒక పెద్ద బోర్డు కనిపిస్తుంది. అక్కడ డొనేషన్ స్కీమ్స్ వాటి వివరాలు దానిలో ఉంటాయి. అక్కడ నుంచి లోపలికి ప్రవేశించామండి. అక్కడ కొంత దూరం మీరు నడవాల్సి ఉంటుంది. అంటే ఆ క్యూ లైన్లు కావచ్చు, బయట కావచ్చు అంతా. ఇక్కడ మనము టికెట్ తీసుకోవాల్సి ఉంటుందండి. అంటే మనం ఎంతమందిమి భోజనానికి వచ్చాము అన్న డీటెయిల్స్ కోసం అనమాట. తర్వాత అక్కడ అన్నపూర్ణమ్మ దర్శనం చేసుకొని చేతులు కడుక్కొని అలా క్యూ లైన్లోకి ఎంట్రీ ఇవ్వాలి. ఆ క్యూ లైన్ని దాటుకుంటున్నప్పుడు మన టికెట్ని చెక్ చేస్తారు. అలా మనము భోజనశాలలోకి అంటే హాల్లోకి ఎంట్రీ ఇస్తామన్నమాట. చూసారు కదండి ఎంత పెద్ద హాలు అండ్ ఎంతమంది అక్కడ భోజన ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. అండ్ అక్కడ వడ్డించే వాళ్ళు కూడా అంతే స్పీడ్గా వచ్చిన వాళ్ళందరికీ ఆకలిని తీరుస్తున్నారు. అలా ఖాళీ ప్లేట్తో మొదలైన మా భోజనం స్వామివారి ప్రసాదాలతో ఇలా నిండిపోయింది. ఆ ప్రసాదాలని తృప్తిగా మనం తిని బయటకు వచ్చి చేతులు కడుక్కోవాలండి. అక్కడ పక్కనే మనకి రిమార్కబుల్ రిజిస్టర్ అని చెప్పేసి ఉంటుందండి. మనకి ఏమైనా రిమార్క్స్ ఉంటే అక్కడ రిజిస్టర్ చేయాలన్నమాట. అక్కడ నుంచి పక్కనే అంటే మిద్ది పైన శివశ్రుతి ఆర్ట్ గ్యాలరీ అని చెప్పేసి ఉందండి. దానిని చూడాలనుకున్న వాళ్ళని ఆహ్వానం పలుకుతూ అక్కడి వస్త్రధారణలో ఒక వ్యక్తి ఉంటాడు. ఇక అక్కడ నుంచి కొంచెం బయటకు వస్తే ఎగ్జిస్ట్ అని బోర్డు కనిపిస్తుంది. దానికి పక్కనే ఒక పెద్ద ఏనుగు, దానిపైన సవారీ చేస్తూ ఒక వ్యక్తి. ఆ బొమ్మ చాలా న్యాచురల్గా ఉందండి. అక్కడ చాలామంది సెల్ఫీ ఫోటోలు కూడా దిగుతున్నారు. ఇక ఆ ఎగ్జిస్ట్ మార్గం నుంచి కొద్ది దూరం మేర నడిస్తే రోడ్డు మీదకి వస్తామండి. ఇంకా ఆ రోడ్డుకి ఇరువైపులా చాలా దుకాణాలు ఉన్నాయి. అక్కడ మనకి కావాల్సినంత షాపింగ్ చేసుకోవచ్చు. ఇంకా అక్కడే గుర్రపు బండ్లని చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అక్కడ వచ్చే యాత్రికులు ఆ గుర్రపు బండ్లనికి ఆనందిస్తున్నారు. ఇప్పటి వరకు మనము
శ్రీ షిరిడి సాయినాథుని దర్శనపు వివరాలని, అక్కడ గుడి కాంపౌండ్లో ఉన్న దేవుళ్ళ వివరాలని, ఇంకా అన్నప్రసాద వివరాలని తెలుసుకున్నాం కదండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అంటే శ్రీ షిరిడిలో లోకల్గా ఉన్న దేవస్థానాల గురించి తెలుసుకుందాం అన్నమాట. అందులో ముందుగా ఖండోబా ఆలయము, పంచముఖ గణపతి ఆలయము, ఇంకా గోదామ ఆశ్రమం, ఇంకా అక్కడ మ్యూజియము, ఇంకా ఏకముఖ దత్తాత్రేయుడి గురించి, ఇంకా శ్రీ వీరభద్రస్వామి ఆలయము తదితర వివరాలని మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోపాకండి. ఇంకెవరికైనా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం శ్రీ షిరిడి సాయినాథాయ నమః.